తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే చంద్రుడు కుజుడు యొక్క ప్రభావము ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కరి మీద పడబోతోంది. ఆ ఫలితాలు ఎలా ఉంటాయి అంటే కనుక ఉద్యోగం వ్యాపారంలో ఇబ్బందులు రావడము, ఎందుకంటే కుజ ప్రభావం ఉంది కాబట్టి చిన్న చిన్న ఇబ్బందులు ఇటు వీళ్ళకి కలుగుతోంది. విద్యార్థులకు కూడా అనుకున్నంత మంచిగా ఈరోజు లేదు. మీరు ఏ ప్రయత్నాలు చేసినా అది విఫలమయ్యే పరిస్థితి కనపడుతోంది. కాబట్టి ఈరోజు ఏ ప్రయత్నాలు చేయకండి. వ్యాపారస్తులు కూడా వాణిజ్య రంగంలో ఉన్నవారు, పారిశ్రామిక రంగంలో ఉన్నవారు పెట్టుబడులకు జోలికి వెళ్ళడం కానీ, లేదా అంటే ఏదైనా అగ్రిమెంట్ల మీద సంతకాలు చేయడం కానీ, భాగస్వామ్య ఒప్పందాలు కానీ, లేదా విదేశాల వాళ్ళతో మా వ్యాపారాన్ని అక్కడ పెట్టుకుందాము అని అనుకుని అక్కడ వారితో ఏదైనా టైఅప్ చేసుకోవడం కానీ, ఏదైనా రాయబారం నడిపించడం కానీ, లేదు అంటే కనుక ఎక్స్పోర్ట్ ఇంపోర్టు రంగాల్లో ఉన్నవాళ్ళు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు, ఇలా దేనికైనా ఆర్థిక పరంగా ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈరోజు ఏ పని చెయ్యకండి. తర్వాత ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే కనుక ప్రతి ఒక్కరికి ఈరోజు అనుకోని ఖర్చులు కనబడుతున్నాయి. అవి మంచివా చెడ్డవా, అవసరమా కాదా అనేది ఏమీ లేదు. మీకు విపరీతంగా ఖర్చులు మంచినీళ్ళలాగా వెళ్ళిపోయే అవకాశం కనబడుతోంది. దాని మీద మీరు నియంత్రణ పెట్టుకోండి. ఏది అవసరము ఏది అనవసరము అనే అంశాన్ని మీరు తప్పనిసరిగా పరిశీలన చేసుకుని అవసరమైన దానికి మాత్రమే ఖర్చు పెట్టుకోండి. అనవసరమైన దాన్ని పోస్ట్పోన్ చేసుకోండి. ఈరోజు మీకు బాగాలేదు కాబట్టి. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కుజ ప్రభావం వల్ల, చంద్రుడి యొక్క ప్రభావం వల్ల మనశ్శాంతి లేకపోవడము, మనోవ్యాకులత రావడము, కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు రావడము, మాట పట్టింపులు రావడము, ఊరికూరికే తగాదాలు రావడము, ఇది కుటుంబంలోనే కాదు ఉద్యోగస్తులు అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా మీ కింద స్థాయి వాళ్ళతో పడలేకపోవడము, లేదా సహోద్యోగులతో పడకపోవడము, ఇలాంటి డిస్టర్బెన్సెస్ చంద్రుడి ప్రభావం వల్ల, కుజ ప్రభావం వల్ల మీకు కనబడుతోంది. కాబట్టి ఈ రాశిలో ఉండేవారు ఈరోజు ఏ పని చెయ్యకండి. వాయిదా వేసుకోవడమే ఉత్తమమైన పని. అయితే మీకు కలిసి వచ్చే రంగు పసుపు రంగు, సిల్వర్ కలరు. సిల్వర్ అంటే ఇంచుమించు మనకి చంద్రుడికి సంబంధించింది కాబట్టి తెలుపు, సిల్వరు ఇలాంటి చంద్రగ్రహానికి సంబంధించి ఆ స్వామివారి యొక్క ప్రీతి కోసము ధరించి వెళ్ళినట్టయితే చిన్న చిన్న అంటే పెద్దగా అనుకూలత లేకపోయినా చిన్న చిన్న అనుకూలతలు అయితే కలిగే అవకాశం కనపడుతుంది. కాబట్టి ఆ పరంగా చేసుకోండి. దీనికి మీకు చెప్పదగిన పరిహారము శివారాధన చేసుకోవడంతో పాటు చంద్రుడికి కుజుడికి సంబంధించినటువంటి జపాలు కానీ, స్తోత్రాలు కానీ, లేదా వారికి ఇష్టమైన పూజ చేసుకోవడమో లేదా దానాలు ఇచ్చుకోవడమో చేసినట్టయితే కనుక విపరీత పరిణామాలు చోటు చేసుకోకుండా మంచి జరిగే అవకాశము. ఇది ఒక్కరోజుతో కాదు కాబట్టి వారి యొక్క అనుగ్రహం మీకు ఎప్పుడూ ఉండాలి కాబట్టి ఈరోజు ఆ పని తప్పనిసరిగా చేసుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే సూర్యుడు మంగళుడు యొక్క ప్రభావం చాలా ఎక్కువగా కనబడుతోంది. ఫలితాలు ఎలా ఉన్నాయంటే ధనపరంగా చాలా చక్కగా ఉంది. విద్యార్థులకు చక్కగా ఉండబోతోంది. మీరు ఏ ప్రయత్నాలు చేసినా చక్కగా చేసుకోవచ్చు. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు, పారిశ్రామిక రంగాల్లో ఉన్నవారికి పెట్టుబడుల నిమిత్తంగా చాలా చక్కగా ఉంది. భాగస్వామ్య ఒప్పందాలు కానీ, లేదా విదేశాలతో టైఅప్ పెట్టుకోవాలన్నా, మన ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మన సరుకుని ఏమైనా విదేశాలకు పంపించాలన్నా, లేదా అక్కడి నుంచి దిగుమతి చేసుకోవాలన్నా ఈరోజు చాలా చక్కగా ఉంది. కాబట్టి మీరు ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఆర్థికపరమైన లావాదేవీలు చేసుకోవాలంటే కూడా చాలా చక్కని సమయము చేసుకోండి. కాకపోతే రుణాలు ఏవైనా ఉన్నాయి అని అనుకుంటే కనుక, అప్పుల బాధలు ఉన్నాయి అని అనుకున్న వాళ్ళు ఈరోజు తప్పనిసరిగా తీర్చుకునే ప్రయత్నం చేయండి. కనీసం ₹1,00,000 అప్పు ఉంది అని అనుకుంటే 1,000 ఇచ్చే ప్రయత్నం చేసినట్టయితే కనుక మీరు అలా తీర్చుకునే సామర్థ్యాన్ని ఆ మంగళుడు ఇస్తాడు. కాబట్టి రిపీటెడ్గా చేయిస్తుంటాడు. కాబట్టి మీరు ఈరోజు ఇలాంటి ప్రయత్నాలు చేయండి. లేదా ఎవరికైనా చేబదులు ఇవ్వాలి అంటే కనుక ఆపేయండి. ఎందుకంటే అదే పనిగా ఇస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి ప్రయత్నాలు ఆపేసి రుణాలు తీర్చుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అయితే ఆర్థికంగా చూసినట్టయితే కనుక లాభాలు వచ్చే అవకాశం ఉంది. వ్యవసాయదారులకు లాభం కలుగుతుంది. ఉద్యోగస్తులకు లాభం కలుగుతుంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే చాలా చక్కగా ఉండబోతోంది. గతంలో ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే కనుక తీరిపోయే పరిస్థితి గోచరిస్తోంది. కుటుంబపరంగా చూసినట్టయితే కొంతమందికి మానసిక అశాంతి కలగడంతో పాటు మనోవ్యధకు గురి అయ్యే అవకాశం కూడా గోచరిస్తోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. కొంతమందికి మాత్రము గతంలో ఏవైనా మానసిక ఒత్తిడులు కనుక ఉన్నట్టయితే అవి తీరిపోయి ఉల్లాసంగా ఉండే సమయం కనబడుతోంది. కుటుంబపరంగా మీరు కొంత సమయాన్ని కుటుంబానికి కేటాయించండి. శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. శుభకార్యాల నిమిత్తంగా
కొంత ఖర్చు పెట్టే పరిస్థితి కనబడుతోంది. అది ఎంతవరకు ఏమిటి అనేది యోచన చేసుకోండి. వివాహానికి సంబంధించి లేదా అంటే సంతానానికి సంబంధించి తీసుకోవలసిన ఏవైనా చెయ్యాలి అంటే కనుక తప్పనిసరిగా చేసుకోండి, మంచి ఫలితాలు వస్తాయి. అయితే ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు బంగారం రంగు, ఎర్రటి ఎరుపు రంగు అంటే రక్తవర్ణం అన్నమాట. ఈ రంగు వస్త్రాలను ధరించి కనుక మీరు ఏ శుభకార్యం అంటే శుభకార్యాలకు వెళ్ళాలన్నా, ఏదైనా పని నిమిత్తమైన కీలకమైన పని నిమిత్తం మీద వెళ్ళాలన్నా కానీ ఈ వస్త్రాలు ధరించి వెళ్ళినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, సూర్యోదయ సమయంలో మాత్రమే మీరు సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యం ఇవ్వడము, స్వామివారికి పరవాన్నాన్ని నైవేద్యం పెట్టడము, ఎర్రని పువ్వులు ఎర్రని పళ్ళతో పూజ చేసుకోవడం చేస్తూ సూర్య నమస్కారాలు చేసినట్టయితే కనుక శరీరంలో ఉండే అంటే టాక్సిక్ ఫ్యాట్ తీరిపోయి ఆరోగ్యం పొందే అవకాశం కనబడుతోంది. దీనితో పాటుగా ప్రతి ఒక్కళ్ళు సూర్యనారాయణమూర్తి సహస్రనామం, అష్టోత్తరం కాదు, 12 నామాలు కాదు, సహస్రనామాలు తప్పనిసరిగా ఈరోజు చదవాలి. లేదు అంటే కనుక మీకు మీ జాతక రీత్యా కావచ్చు లేదా అంటే గోచార రీత్యా కావచ్చు ఏమైనా చిన్న చిన్న ప్రమాదాలు కానీ లేదా ఆటంకాలు కానీ ఉన్నట్టయితే తొలగిపోయే పరిస్థితి ఈ రాశి వారికి కనబడుతోంది. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే బుధుడు, శుక్రుడు, కుజుడు వారి యొక్క ప్రభావాన్ని ఈ రాశిలో ఉండే వారికి ఎలా ఉండబోతోందో ముందుగా విద్యార్థులకు చూసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు. మీరు కష్టపడితేనే కానీ విజయం సాధించలేని పరిస్థితి, విదేశాలకు వెళ్ళే పరిస్థితి గోచరిస్తోంది. కొంతమంది అంటే ఆర్ట్స్, గణితము, సైన్సు విద్యార్థులకు కొంత ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తోంది. అది గతంలో మీరు చేసిన నెగ్లిజెన్స్ వల్ల కావచ్చు, లేదా నిర్లక్ష్య ధోరణితో కానీ, లేదా చదువు మీద శ్రద్ధ పెట్టకపోవడం వల్ల కానీ ఆ ఫలితాలు ఈరోజు మీకు వీసా రిజెక్ట్ అవ్వడమో, క్యాంపస్లో సెలెక్ట్ అవ్వకపోవడమో, లేదా మీ ఏదైనా కాలేజీలో కానీ ఏదైనా కోర్సులో కానీ వెడదామనుకున్న వాళ్ళకి ఆ అవకాశం రాకపోవడము, ఇవన్నీ మీ యొక్క తప్పిదాలే. అయితే ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు చూసినట్టయితే సానుకూలమైన ఫలితాలు కనబడుతోంది. పెట్టుబడులకు చక్కగా పెట్టుకోండి, అలాగా పెడుతూనే ఉంటారు. ఎందుకంటే ఈరోజు మంగళవారం కాబట్టి దానితో కూడా మీకు రథసప్తమి మంచి తిథి, దానితో పాటుగా మీ యొక్క గ్రహాలు కూడా మంచి స్థితిని కలగజేస్తున్నాయి కాబట్టి పెట్టుబడులకి ఇది మంచి సమయము. ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే ప్రతి ఒక్కళ్ళకి లాభదాయకంగా ఉండబోతోంది. అందరికీ ధనానికి సంబంధించిన లోటు ఈరోజు ఉండబోదు. ఆరోగ్య పరిస్థితి చూసినట్టయితే కనుక విశేషమైన ఆరోగ్యాన్ని మీరు పొందబోతున్నారు. అది మీ యొక్క ఘనత కాదు, రవి యొక్క అంటే ఆదిత్యుడు, సూర్యుడి యొక్క ఘనత కాబట్టి ఆ స్వామివారికి గ్రాటిట్యూడ్గా మీరు తప్పనిసరిగా ఈరోజు రథసప్తమి పూజ చేసుకోండి. స్వామివారికి ఇష్టమైన నివేదన చేసి, స్వామివారికి ఇష్టమైనది మరొక విషయం ఏంటంటే మాంసాహారము, మద్యము సేవించకపోవడము, తీసుకోకపోవడము, దానితో పాటుగా బ్రహ్మచర్యాన్ని తప్పనిసరిగా ఈరోజు పాటించండి. మీకు కలిసి వచ్చే రంగులు పసుపు రంగు, ఆరెంజ్ రంగు. ఈ రెండు మంగళుడికి ఇష్టము, సూర్యనారాయణమూర్తికి కూడా ఇష్టమే కాబట్టి వారి ప్రీతి కోసము ఈ రెండు రంగుల వస్త్రాలు ధరించి ఏదైనా కీలకమైన పనికి తప్పనిసరిగా వెళ్ళాలి అని అనుకుంటే ఈ పని చేయండి. అయితే ఇంకొక విషయం ఏంటంటే మీకు చెప్పదగిన పరిహారము, విష్ణు సహస్రనామ పారాయణ తప్పనిసరిగా చేయండి. లేదా విష్ణువుకు సంబంధించి ఏదైనా ఒక నామాన్ని తప్పనిసరిగా 108 సార్లు చదివినట్టయితే కనుక మంచి లాభాలు పొందే అవకాశము, విశేషమైన ఫలితాలు పొందే అవకాశము కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.